పూర్వం ఒక మహానగరంలో ముగ్గురు స్నేహితులుండేవారు. వారిలో ఒకడు రాజుగారి పుత్రుడు, రెండోవాడు మంత్రిగారి కొడుకు, మూడోవాడు గొప్ప ధనికుని బిడ్డ. వాళ్ళది విడదీయరాని గొప్ప స్నేహం. కానీ వాళ్ళెప్పుడూ కలిసి ఏ పని చేయలేదు. వాళ్ళు తమ కాలాన్ని అంతటినీ కబుర్లతోనూ, పనికిమాలిన పనులతోనూ గడిపేవారు. వాళ్ళు ఇట్లా బాధ్యత లేకుండా తిరుగుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు. ఒకసారి వాళ్ళు తమ పుత్రులను విడివిడిగా పిలిచి వాళ్ళకు హితబోధ చేసి తమ తమ జీవిత విధానాలు మార్చుకోవాల్సిందని చెప్పారు. అలా తమ పద్ధతుల్ని మార్చుకోకుంటే ఇంటి నుండి బయటికి గెంటేస్తామని కూడా చెప్పారు. ఈ విధంగా చివాట్లు తిన్న ముగ్గురు స్నేహితులు ఒకచోట కలిశారు. తమ తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని గూర్చి బాగా చర్చించుకున్నారు. వారి పట్ల తమ తల్లిదండ్రులు చూపిన ఆవేదనకు ఎంతో బాధపడ్డారు. ఏదో ఒక పని చేసి వారు మెప్పించాకనే మళ్ళీ ఇంటికి వెళ్ళటం అని నిర్ణయించుకున్నారు. మనం ఏ పని చేయగలం? పోనీ వర్తకం చేద్దామంటే మన వద్ద చిల్లి కవ్వ కూడా లేదే అని మొదటివాడు బాధపడుతున్నాడు. అప్పుడు రెండవవాడు ఒక ఆలోచన చెప్పాడు. ఇక్కడికి సమీపంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైన జాగ్రత్తగా వెతికితే మంచి వజ్రాలు దొరుకుతాయట. మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. మూడవ మిత్రుడు సంతోషంగా ఒక్కసారి కెవ్వుమని అరిచి, ఇంకేం ఆలస్యం ఎందుకు, వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్దాం. ఏమో, అదృష్టం బాగుంటే మనకు కొన్ని వజ్రాలు దొరకవచ్చు. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడనవసరం లేదు అన్నాడు. స్నేహితులు ముగ్గురు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అది చాలా దూరమైన కష్టమైన ప్రయాణం. దారిలో వాళ్ళొక నదిని అతి కష్టం మీద దాటారు. ఆ వెంటనే ఒక పెద్ద భయంకరమైన అడవిని కూడా దాటవలసి వచ్చింది. ఏదోలాగా ఆ కష్టాలన్నీ భరిస్తూ వాళ్ళు చివరకు ఆ పర్వతాన్ని చేరుకున్నారు. అతి కష్టంతో ఆ పర్వత పైభాగాన్ని చేరుకున్నారు. వీళ్ళ అదృష్టం బాగుంది. ముగ్గురికి తలో ఇన్ని వజ్రాలు దొరికాయి. వీళ్ళకి పట్టలేనంత ఆనందం కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి కొండ దిగి క్రిందికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆ భయంకరమైన అడవిని దాటాలి. అలా దాటి వెళ్లే ముందు రాబోయే కష్ట నష్టాల్ని కూడా వాళ్ళు చర్చించుకున్నారు. అప్పుడు వర్తక పుత్రుడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బందిపోటు దొంగలుంటారు. వాళ్ళు మనల్ని చంపి మన వజ్రాల్ని కాజేస్తారు అని అన్నాడు. అది విన్న మంత్రిపుత్రుడు, మనం అడవి దాటే ముందు ఆ వజ్రాల్ని మింగివేస్తే అవి మన కడుపులో భద్రంగా ఉంటాయి అని సలహా ఇచ్చాడు. మిగిలిన ఇద్దరికీ ఆ సలహా నచ్చింది. వెంటనే వాళ్ళు ఒక చోట కూర్చుని తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలతో పాటు ఆ వజ్రాల్ని కూడా మృంగివేశారు. ఇంకేం భయమూ లేదని వాళ్ళు అడవి దాటడం మొదలుపెట్టారు. దూరం నుండి ఒక దొంగ వీళ్ళను అనుసరించి వస్తున్నాడు. ఈ ముగ్గురు ఆలోచించుకోవటం, వజ్రాల్ని మింగటం ఆ దొంగ చూశాడు. వాడికి చాలా ఆనందంగా ఉంది. ఏదో విధంగా ఈ ముగ్గురిని చంపి ఆ వజ్రాల్ని నేను తీసుకుంటా అనుకుంటూ వీరి వెనుకనే వస్తున్నాడు. మిత్రులు ముగ్గురు అడవిలోకి ప్రవేశించబోతుంటే ఆ దొంగ గబగబా వాళ్ళ వద్దకు వచ్చి, అయ్యా, ఈ అడవిని దాటి నేనొక్కడినే వెళ్ళలేను. దయచేసి నన్ను కూడా మీతో రానివ్వండి అని బ్రతిమాలాడు. ముగ్గురి కంటే నలుగురుండటమే మంచిది అనుకుని ఆ మిత్రులు అతడు తమతో వచ్చుటకు ఒప్పుకున్నారు. ఆ అడవి మధ్యలో ఒక ఊరు ఉంది. ఆ గ్రామాధికారి వద్ద ఒక మాట్లాడే చిలుక ఉంది. అదంటే అతనికి పంచప్రాణాలు. అది ఏం చెప్పినా అతడు అర్థం చేసుకుంటాడు. పైగా ఆ చిలుక ఎప్పుడూ నిజమే చెబుతుందని అతనికి గట్టి నమ్మకం. ఆ నలుగురు ఆ గ్రామ పెద్ద ఇంటి ముందు నుండి పోతుంటే ఆ చిలుక బాటసారుల వద్ద వజ్రాలున్నాయి అని ఇంట్లోంచి అరుస్తుంది. అది విన్న ఆ పెద్ద వజ్రాల్ని తాను తీసుకోవాలి అని అనుకున్నాడు. తన సేవకులతో వెళ్ళి ఆ బాటసారులను ఇక్కడికి తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ భటులు ఆ నలుగురు బాటసారులను తీసుకుని వెళ్ళి ఆ గ్రామ పెద్ద వద్ద ముందు నిలబెట్టారు. అతడు వాళ్ళ నలుగురిని తనిఖీ చేయించాడు. కానీ వజ్రాలెక్కడా దొరకలేదు. ఈసారి నా చిలుక ఏదో పొరపడి ఉండవచ్చు అంటూ ఆ నలుగురిని వదిలేశాడు. ఆ నలుగురు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఊరు దాటకుండానే ఆ చిలుక వాళ్ళ దగ్గర వజ్రాలున్నాయి అని మళ్ళీ అరవటం మొదలుపెట్టింది. ఇంతవరకు నా చిలుక ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఈ బాటసారుల వద్ద తప్పక వజ్రాలు ఉండే ఉంటాయి అనుకుని ఆ పెద్ద తిరిగి ఆ బాటసారులను ఇక్కడ తీసుకుని రండి అని మరలా ఆజ్ఞాపించాడు. నౌకర్లు వాళ్ళ ఒంటి మీద బట్టలన్నీ తీయించి వెతికినా వాళ్ళకి వజ్రాలేమీ కనిపించలేదు. అప్పుడు ఆ గ్రామ పెద్ద, నా చిలుక ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మీ వద్ద వజ్రాలు కనిపించలేదంటే మీరు వాటిని మృంగివేసి ఉండాలి అన్నాడు.
అతని మాటలకు ఆ నలుగురు ఏ జవాబు చెప్పలేదు. ఆ పెద్ద మళ్ళీ ఇట్లా అన్నాడు, నేను చేయబోయేది ఏమిటంటే రేపు మీ కడుపుల్ని కోయించి ఆ వజ్రాలనే తీసుకుంటా. తర్వాత వాళ్ళ నలుగురిని ఒక గదిలో బంధించి వారికి గట్టి కాపలా ఏర్పాటు చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆ నలుగురికి నిద్ర లేదు. వాళ్ళకి చాలా భయంగానూ బాధగానూ ఉంది. మర్నాడు తెల్లవారేసరికి వాళ్ళంతా చనిపోతారు. ఆ దొంగ ఆలోచించటం మొదలుపెట్టాడు. అతడు తనలో తాను ఇట్లా అనుకున్నాడు, నా కడుపులో అయితే ఏ వజ్రాలు లేవు. నన్ను ముందర చంపమని నేను ఆ పెద్దను కోరి నేనే చనిపోతే నా కడుపులో వజ్రాలు కనిపించవు. అప్పుడతడు చిలుక చెప్పింది పొరపాటే అనుకుని ఆ ముగ్గురిని విడిచిపెట్టవచ్చు. అలా కాక ఆ ముగ్గురిని ముందు చంపితే వజ్రాలు బయటపడతాయి. అప్పుడు నా కడుపులో వజ్రాలు లేనప్పటికీ నేను కూడా చావటం ఖాయం. నేను చావటం తప్పనిసరి కనుక ఈ ముగ్గురిని బ్రతికిస్తే నాకు కొంచెం పుణ్యమైనా వస్తుంది. ఆ మర్నాడు గ్రామ పెద్ద పెద్ద కత్తులు కటార్లతో సహా నౌకర్లను కూడా అక్కడ తయారుగా పెట్టాడు. తర్వాత ఖైదీలు నలుగురిని అక్కడకు రప్పించాడు. అప్పుడు దొంగ అతనితో, అయ్యా, నా మొర కొంచెం ఆలకించండి. నేను నా కళ్ళ ముందు నా సోదరులు చనిపోవటం చూడలేను. అందుచేత మొట్టమొదట నా కడుపు చీల్చండి అన్నాడు. ఆ గ్రామ పెద్ద వెనుకో ముందో అందరూ చచ్చేవారే, పోనీ అతని కోరిక కాదనటం ఎందుకు అనుకుని, సరే, ముందు అతని పొట్టనే చీల్చండి అన్నాడు భటులతో. దొంగ కడుపు కోసి చూశారు. అందులో ఏ వజ్రాలు లేవు. అరే, నేను అన్యాయంగా ఈ మనిషిని చంపేశానే. ఈసారి నా చిలక ఎందుకో నిజం చెప్పలేదు అని ఆ పెద్ద బాధపడ్డాడు. మిగతా వాళ్ళ కడుపులో కూడా ఏమీ లేకపోవచ్చు. వాళ్ళనైనా విడిచిపెడితే దేవుడు నన్ను కరుణిస్తాడు అనుకుని ఆ పెద్ద మిగిలిన ముగ్గురిని విడిచిపెట్టాడు. స్నేహితులు ముగ్గురు తమ తమ ఇండ్లకు చేరుకున్నారు. తెచ్చిన వజ్రాల్ని అమ్మగా వాళ్ళకి అంతులేని ధనం వచ్చింది. దాంతో వాళ్ళ ముగ్గురు కూడా గొప్ప ధనవంతులయ్యారు. వారిని రక్షించటం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన బాటసారికి అంటే దొంగకు ఎన్నో ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ ఈ కథ పేరేంటో చెప్పలేదు కదా. దొంగ చేసిన త్యాగం.